భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్స్ ట్రీటీ రద్దు నిర్ణయం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తగలనుంది. పహల్గాంలో అత్యంత క్రూరమైన రీతిలో టెర్రర్ అటాక్కు సాయం చేసిన దాయాది దేశం భారత్ కొట్టిన వాటర్ దెబ్బతో మరింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశాలున్నాయి. ఇంతకీ అసలు ఇండస్ వాటర్స్ ట్రీటీ అంటే ఏంటి? దీన్ని భారత్ రద్దు చేసుకోవడంతో పాక్కు వచ్చే నష్టమేంటి? సింధు నది టిబెట్లో పుట్టి భారత్, పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా 6 ఉపనదులు కలుస్తుంటాయి. అయితే దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో తలెత్తిన వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కు, పశ్చిమ భాగంలోని ఇండస్, జీలం, చీనాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. మొత్తంగా సింధు జలాల్లో దిగువన ఉన్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటుండగా పైన ఉన్న ఇండియా మాత్రం కేవలం 20% జలాలనే వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రో పవర్కు, తాగునీటికి మాత్రం అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్కు నీటిని అడ్డుకోవడం లేదా వరదలను సృష్టించడం లాంటివి చేయకూడదని ఒప్పందంలో రాసి ఉంది. సింధు జలాల ఒప్పందం రద్దయితే పైన ఉన్న భారత్కు ఆ నదీ జలాలు పాక్కు వెళ్లకుండా ఆనకట్టలు కట్టుకోవచ్చు, లేదా భారత్లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.